జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఇప్పుడు జీవన శైలిలో మనం ఒకసారి గమనించినట్టయితే కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు. పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు, చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు. మరొకటి, పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనంలో ఉండాలి, వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక సంబంధంలో కావచ్చు. లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో ఉండిపోవటం, ఆ బంధానికి విడిపోలేనటువంటి తత్వం, ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం. కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు, పెళ్ళి అవుతుంది. ఈ పెళ్ళి చేసుకోవడానికి కారణాలు పెద్దవారి యొక్క బలవంతం, లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్, లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోరికి నచ్చి చేసుకునేటువంటి విధానం, ఇవి పెళ్లి చేసుకోవడం. ఇకపోతే పెళ్ళి అవుతుంది, అటు ఇటుగానో విడిపోతారు. బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు. లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా, పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు. లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు. ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వాడికి బానిసైపోతూ ఉంటారు. ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి. కులము, మతము, ఆస్తులు, అంతస్తులు, మనస్సు, వేరేక పరిచయాలు, అభిప్రాయాలు, భేదాలు, ఆదాయం, డబ్బులు, పేరెంట్స్ విషయాలు, వాల్యూస్, ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్లికి ముందున్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా? ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా, అసలు ఏం నడుస్తుంది సమాజంలో, మనం ఎక్కడున్నాం, అసలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, వాల్యూస్ ఏంటి, సనాతన ధర్మం ఏంటి, అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలేంటి, బంధవ్యాలేంటి, వాల్యూస్ ఏంటి, అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి. భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి, ఆచారాలకి, ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి. అటు 7 తరాలు, ఇటు 3 తరాలు అంటారు. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం? అవన్నీ ఏమవుతుంది? ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు. మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి? పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది? సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి సమస్యలకి ఒక 30% పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగా. ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు? పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది, పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది. వెలిగేషన్స్, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్నీ పోవటం, ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము. ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం, అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం, ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్ళటం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా, మరీ గుప్తంగా లేకుండా, విచ్చలవిడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ వెలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం, విడిపోవడం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాషన్ అయిపోయింది. భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపునటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా అమ్మాయికి ఏం తక్కువ, నీకుతో పాటు సంపాదిస్తుంది, ఆమెను ఎందుకనాలి, ఆవిడకో ఫ్రీడమ్ కావాలి. భార్య ఏమనంటే భర్త తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు. నా కొడుకు ఏం తక్కువ అండి, అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు, పిల్లల్ని చూసుకునే అవసరం లేదు, మళ్ళీ కోటీసులు ఇచ్చే సంబంధం వస్తుంది. ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు? ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది? అసలు కారణాలు ఏంటి? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మన రాజ్యాంగం ఏం చెప్తుంది? అసలు ఈ జీవోలన్నీ ఏంటి? ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరి కోసం ఈ ఫ్రీడమ్స్? ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదా అండి? మన వ్యవహార పూరితలు బాగాలేవా అండి? వారి జీవితకాలం బతకలేదా అండి?
మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు విడిపోతారు? జాతకంలో ఏమైనా తప్పులుంటే విడిపోతుంటారా? అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతూ ఉంటారా? వీరికి కంపాటబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా? లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా? అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఒక్కసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశుల వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు? అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది? ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో, ఏ దశంత దశలు నడిస్తేనో, కంఫర్టబుల్ లేకపోతేనో, లవ్ మ్యారేజ్ వలన, పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారు భార్యాభర్తలు అంటే పెళ్ళే కాలేదు అనుకుంటారా? పెళ్ళైన మాత్రమే, పెళ్లి కానులు కూడా చూడవచ్చు. పెళ్ళి అయిన తర్వాత పనికి వస్తుంది కాబట్టి, పెళ్ళి అయినా కాకపోయినా చూస్తే మీకు ఎవరికైనా చెప్పడానికి పనికి వస్తుంది. ఎట్లయినా సరే ప్రతి ఒక్కరు చూడొచ్చు వీడియోని, ఎందుకంటే ఇది మోటివేషనే కాదు, ఇది మీ జీవితంలో జరిగేటువంటి విషయం కాబట్టి. ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉందా? ఇది ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సిగరెట్ అలవాటు ఉన్నా, పేకట్ అలవాటు ఉన్నా, గుర్రాల పందాల అలవాటు ఉన్నా, బెట్టింగ్ల అలవాటు ఉన్నా ఇది వేరే విషయం. ఇది జీవితం నాశనం అయిపోతుంది, బొగ్గు పాలవుతుంది, దుర్గతి పాలవుతుంది, వాడికి వాడే పోతాడు. కాకపోతే దీనికన్నా ప్రమాదకరమైన ఉంది, అదే పెళ్ళి. ఈ పెళ్లి చేసుకుంటే ఎవడైనా నాశనం అయిపోవాల్సిందే అనేటువంటి నినాశంలో ఉన్నారా? పెళ్ళి అయితే నాశనం ఎప్పుడు కారండి. మీ జీవితంలో జాతకంలో ఏదైనా బాగాలేదంటే పెళ్లి చేసుకుంటే బాగుండేది అని చెప్తారు మన పెద్దలు. ఎందుకంటే తెలుసా, మన జాతకంలో అన్నీ బాగుండాలని ఏం లేదు కదా. అదే భార్య అనేది వస్తే ఆ భార్య అనేది వస్తే ఏం కదా, భార్య అనేది వస్తే కట్ చేసి మళ్ళీ వేసుకోండి. భార్య అనేది వస్తే మనకి జీవితంలో మన జాతకం బాగలేకున్నా ఆవిడ జాతకంతో పోలిస్తే ఏమైనా బాగుంటుందేమో, అట్లా కూడా బాగాలేదంటే పిల్లలు పుడితే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం, మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో అవన్నీ మూఢనమ్మకాలు. మరి చేతబడి ప్రణాళిక చేయించడానికి మూఢనమ్మకాలు లేవు మనకి. భార్యాభర్తల బంధంలో మాట్లాడటానికి, వినటానికి, ఆచరించడానికి మాత్రం మూఢనమ్మకాలు అంటారు మన పెద్దలు. మనకి ఇప్పుడు నడుచుండే జనరేషన్ ఇది. కాబట్టి మూఢనమ్మకాలు ఏం లేవు, అన్ని నమ్మకాలే, అన్నీ ఉన్నాయి. తంత్రం ఎంత ఉందో మంత్రం ఎంత ఉంది, మంత్రం ఎంత ఉందో తంత్రం ఎంత ఉంది. కానీ ఇక్కడ విజయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో భార్య చాలా ఇంపార్టెంట్ అయిన రోల్, భర్త చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్. కాబట్టి ఇవన్నీ వాల్యూస్ కలిగినటువంటి విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి వీడియో అనేది. కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి విడిపోతున్నారంటే కనుక జాతకం మనం పరిశీలన చేసుకోవాలి. మగవారి జాతకం, ఆడవారి జాతకం పరిశీలన చేసినప్పుడు 36 అవుట్ ఆఫ్ 36 రాని అవసరం లే, 18 వచ్చినా సరే పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొన్ని లక్షణాలు, కొన్ని యోనులు కలవాలి. అవేంటంటే మేషరాశి వారికి ముఖ్యంగా కలవాల్సిన నక్షత్రం. ఆ నక్షత్రం కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా ఉంటారు. మరొకటి యోని కలిస్తే కనుక ఖచ్చితంగా జీవితంలో విడిపోకుండా, మైత్రి, లగ్న మైత్రి లేదా నక్షత్ర మైత్రి కలవాల్సి వస్తుంది. కనీసం 3 అయినా సరే కలవాలి. 3 కలిస్తే కనుక, 5లో 3 కలిస్తే కనుక ఖచ్చితంగా ఆ జీవితం అనేది బాగుంటుంది, సుఖమయం అవుతుంది. కాబట్టి పెద్దలు ఏదో చెప్పినారో, పిల్లలు ఏదో చెప్పినారో లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు. మేషరాశి వారికి లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వవు. ఒకవేళ చేసుకున్నారంటే తుమ్మితేవుడు ముక్కులానే ఉంటుంది వారికిను. ఎక్కడైనా ఉంది అంటే లవ్గానే ఉండాలి, పెళ్లిగానే ఉండాలి, ఎఫ్ఐఆర్గానే ఉండాలి. ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఏ రాశి వారైనా బాగుపడే చరిత్రలో లేదు. కాబట్టి మేషరాశి వారికి కూడా 4, 6, 2 కుజుడు ఉన్నారు అంటే, 2, 4, 6, 9లో శని ఉన్నాడు అంటే, 3, 2, 9 స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే కనుక ఖచ్చితంగా ఆ స్త్రీలైనా పురుషులైనా సరే పెళ్ళి అయిన తర్వాత ఇలా విడిపోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకు అంటే కనుక వారిద్దరి మధ్యన అన్యోన్యత భావం ఉండదు, ఆప్యాయత ఉండదు, అట్రాక్షన్ మాత్రమే ఉంటుంది. ఆస్తుల మీద, డబ్బు మీద, మాట మీద, మంచి మనసు మీద తప్పితే మనిషి మీద ఉండదు. వండి పెట్టేదానికి ఉండదు, తిండి పెట్టేదానికి ఉండదు, బొగ్గు పాలైపోతుంది జీవితం కూడా. ఇకపోతే దీంతోపాటు ఎఫ్ఐఆర్ పెట్టుకునే మరొక కారణం ఉంది. అదేంటంటే ఎదుటివారి మీద ఇంట్రెస్ట్ అని, లేదా ఇష్టమని, లేకపోతే వాళ్ళు బొందా అని ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు. ఈ ఎఫ్ఐఆర్స్ వల్ల జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఎవరి జీవితంలో బాగుపడాలనే లక్షణాలు ఉన్నా, 7 తరాలు కాబట్టి నా తరం వరకు నేను చూసుకోవాలి, నా పిల్లల్ని చూసుకోవాలని బాధ్యత ఉన్నటువంటి, విలువస్ ఉన్నటువంటి ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరు చాలా మంచోరు. చూడటానికే కాదు, మాట్లాడడానికి, పని చేయడానికి చాకచక్యంగాను మొండిగా పని చేసుకుంటూ వెళ్తారు. నమ్మదగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కనుక మేషరాశి వారు ఉన్నారు. అలాంటి వారు తప్పు చేశారని అయితే నేను అనుకోను. ఎందుకంటే కనుక మేషరాశి వారు తప్పు చేయరు, తప్పు చేసే వాళ్ళని సహించుకోరు. కాబట్టి ఎవరికైనా ఎఫ్ఐఆర్స్ కానీ ఉంటే దయచేసి వదిలివేయండి. మరొక విషయం ఏంటంటే కనుక
పెళ్ళప్పుడే బంధాలు బాంధవ్యాలు ఒక్కసారి మరోమారి చూసుకోండి. ముందుగా అయితే కనుక వారిద్దరి మధ్యన ఉన్నటువంటి అన్యోన్యత ఎంతవరకు ఉంటుందనేది కంఫర్టబిలిటీ చెక్ చేసుకోండి. కంఫర్టబిలిటీ నచ్చి అంతా బాగుంటేనే పెళ్లి చేసుకోండి. అలాగా ఒకవేళ కర్మ చాలక విడిపోయినారు, మనశ్శద్ధులు వచ్చినాయి, ఎవరో మధ్యలో రావడం వల్ల విడిపోయినారు అనుకుంటే వారు బాగుపడేదానికి మరి పరిహారాలు ఉన్నాయి, అవి చేసుకోండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా విడిపోవాలని ఎవరు అనుకోరబ్బా. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే విడిపోయినారు, కర్మజాలకు విడిపోయినారు అంటే ఇక్కడ వాస్తు ప్రకారం కూడా లోపం ఉండొచ్చేమో. ఇక్కడ మన మీద కన్నేసి ఎవరైనా చేయించవచ్చు కూడా, విడిపోయేలా చేసి వాళ్ళ వైపు లాక్కోవచ్చు. ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఏదైనా గురువుని సంప్రదిస్తే మనకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. చిన్న చిన్న సమస్యలు అయితే పరిష్కారం చేసుకోవచ్చు. దాంతోపాటు అట్లా అనుకోకుండా భార్యాభర్తలు విడిపోయినారంటే మన దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, మంత్రం చేసి ఉంటాయి. అవి దాంట్లో చాలా రకాల వస్తువుల్లో కొన్ని అయితే చూపించబడతారు సమయాన్ని బట్టి. ఇది ఆరావళి కాటుక. ఈ కాటుకని పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు పిల్లలు పెద్దలు అందరూ కూడా మనకి కంటికి పెట్టుకోవచ్చు, తల మీద పెట్టుకోవచ్చు, కాలికి పెట్టుకోవచ్చు, మగవారు పెట్టుకోవచ్చు, ఆడవారు పెట్టుకోవచ్చు, పిల్లలు పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకున్నా కూడా ముందు ఆలోచన వస్తుంది, ఎందుకు విడిపోతున్నాం, ఎందుకు అరుస్తున్నాం, ఎందుకు కోపడుతున్నాం అనే ఒక బాంధవ్యం పెరుగుతూ ఉండిద్ది. మనలో మనం చైతన్యం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కాటుకోటి ప్రయత్నం చేయండి. మరొకటి, ఇక భార్యాభర్తల నుంచి విడిపోవడానికి ఈ సెంట్ ఒకటి కూడా మీకు పనికొస్తుంది. ఈ సెంట్ రాసుకోవడం వల్ల కూడా భార్యాభర్తల మధ్యన, ఇద్దరి మధ్యన అన్యోన్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇలాంటి మీకు వెదజల్లేలాగా ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ మేర సెంట్ కూడా మీకు పనికొస్తుందండి. ఇకపోతే చాలా రకాల వస్తువులు మన దగ్గర ఉన్నాయి. మీకు అవసరాన్ని బట్టి, అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఇచ్చేదానికి ఉంటుంది. దీంతోపాటు ఏదైనా సమస్య ఉంటే కూడా పరిష్కార మార్గం చూపించబడుతుంది. కాబట్టి ఏదైనా చిన్న సమస్య ఉంటే మాత్రం ఈ పరిహారం చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను, ఆ పరిహారం చేయండి. కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు. అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలబారిన కళ్ళు ఉండి కళ్ళలో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు. ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే. సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి. ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి, 5 బావిల నీళ్ళు అని ఉంటాయి, లేదా 5 చెరువుల్లో నీళ్లు తీసుకురావండి, లేదా 5 బోరుల్లో నీళ్లు. 5 ఇళ్లల్లో కాదు, 5 బోరుల్లో లేదా 5 బావిల్లో, బావి చెరువు అంటారు కదా, అట్లాగా 5 వాటిల్లో నీళ్లు తీసుకురావాలి. 5 చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి. ఒక దాంట్లో కలుపుకోవాలి. కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు, పన్నీరు, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే ఇంగువ, ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమలపాకులు 2 ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి. మిక్సీకి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి. తగినంత తేనె కలపాలి. కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు, రావి చెట్టు, ఈ 2 కలగలిపి ఉన్నటువంటి సమయం, అక్కడ స్థలం, వాటిలో గురువారం రోజున, శుక్రవారం రోజున సాయం సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో, అభిషేకం అంటే చెట్టు పాదిలో పోయటం, 3 సార్లు తిరుగుతూ పోయాలి. అలానే ఒక పసుపు కలర్ దారం కానీ, 7 పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్టుకు కట్టాలి. 7 పోగులు 7 సార్లు తిరిగి చుట్టూ కట్టాలి. అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపారాధన చేయాలి. లేదా నిమ్మకాయ తొడిమి ఉంటుంది కదా, అది నిమ్మకాయ తొక్క, అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాధన చేయాలి. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేస్తే వారంతో సంబంధం, నక్షత్రంతో, తిథితో సంబంధం లేదు. గురువారం లేదా శుక్రవారం చేయండి.
మాసానికి ఒకసారి ఏం చేయండి, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది. ఇలాగా 3 మాసాలు 3 సార్లు చేయాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు. ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ పరిమితి కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏదైనా అఫైర్స్ ఉన్నాయా, ఏదైనా సమస్య ఉందా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, లేకపోతే మాట వినట్లేదా, ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకతో కాజల్తో అయినా రాయండి. మీ భాషలో మీరు రాయండి. రాసి 4 మడతలు వేసి మీకు ఆ ప్రమిది కింద పెట్టండి. ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకు అని ఉంటుంది. ఆ మోదుగాకు వేయండి. మోదుగాకు పైన ఈ పేపర్ పెట్టండి. ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాధన చేయండి. ఇలా 3 వారాలు 3 మాసాలు చేయండి. దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునే దానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం. ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే. ఈ రాశివారు అయితే కనుక ఒక జాజికాయ తీసుకోండి, తెల్ల జిల్లేడు ఏరు చిన్నది, నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది, ఈ 3 తీసుకోవాలి. ఈ 3 తీసుకొని భోజపత్రం అని ఉంటుంది, మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది. భోజపత్రం అంటారు. చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట. పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా, అది భోజపత్రం అంటారు. మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది. అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు, ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి. రాసి మధ్యలో స్వస్తిక్ వేయండి. ఆ పేరుకి పేరుకి మధ్యన స్వస్తిక్ వేయండి. స్వస్తిక్ వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి. ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా 8 ఇంటూ గిలియాలి. 8 రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన. అది రెడ్ ఇంక్ పెన్ అయినా, బ్లూ ఇంక్ పెన్ అయినా, బ్లాక్ ఇంక్ పెన్ అయినా రాయొచ్చు. ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ, పసుపు కొమ్ములు 2 పోకలు ఒక్కలు, జాజికాయ ఒకటి, దానితో పాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక 3 దోసెట్లు బియ్యం, ఇలా 3 గుప్పెట్లు బియ్యం, దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, ముగ్గు, ₹1 కాయిన్, దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు, జాజికాయ, ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి. ఎర్రదారంతో ముడుపు కట్టండి. ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి. రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి. భార్యాభర్తలు కలవటానికి, ఇది విడిపోయి ఉంటే కలవటానికి. గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి. పూజ మందిరంలో పెట్టి చక్కెర పొంగల్ చేయండి. 3 రోజులు చక్కెర పొంగల్ చేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని 3 రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి. వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు. ఈ ప్రయత్నం చేసి చూడండి. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారం అయితే మీకోసం. ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది, పెళ్లి కానివరకైతే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది. అలానే ఈ పరిహారం చేసుకోండి, అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మీకున్నటువంటి కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశమనం దొరికేదానికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. మీకు వైట్ కలర్ దారం తీసుకోండి. తీసుకొని మీరు ఎంతైతే హైట్ ఉంటారో అంత హైట్, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు, బొటనవేలు దగ్గర నుంచి తల వరకు మీరు 7 టైమ్స్ లేదా 11 టైమ్స్ పోగులు వేయండి. పోగులు వేయండి. జంజం పోగులు వేస్తాం కదా, అట్లాగా. ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి. అన్నీ కలిపేసి ఈ 11 దానికి పసుపు రాయండి. ఈ పసుపు రాసినటువంటి దారానికి 2 పేటలు వేయండి. ఇట్లా చేస్తే 2 పేటలు అవుతాయి. ఈ 2 పేటలు వేయండి. 2 పేటలు వేసినటువంటి దారానికి రాగిలో కానీ, పంచలోకాలు కానీ, సిల్వర్లో కానీ 2 పాములు, జంట పాములు ఉంటాయి కదా, ఇలాగా పరిగిప్పి, ఈ జంట పాములు ఉన్నటువంటి ప్రతిమ అంటే రూపు ఒకటి తీసుకోండి. ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి.
దానికి అడ్డంగా కట్టేసేయాలి. బంధన అన్నట్టుగా అంటాం. బంధన అంటే ఎలాగ ఇలా కట్టాం, అడ్డంగా కడతాం బంధన. ఈ బంధన అనేది దానికి కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక 3 రోజులు నిద్ర చేయండి. అలాంటి సమయంలో కలవద్దు, అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి, నేల పడక చేయాలి, చాప మీద పడుకుంటే మంచిది, మంచం మీద పడుకోవద్దు. ఈ 3 రోజులు కూడా మీ పక్కలో పెట్టుకొని పడుకోండి. తెల్లవారు లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలు వరకు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ తీసుకోండి. 3 రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి. ఈ 3 రోజులు సాయం సంధి వేళ మొదలుపెట్టండి. ఈ 3 రోజులు నాన్ వెజ్ భుజించకండి. వెజ్లో కూడా ఆలు, గోంగూర, వంకాయ, పొట్లకాయ తినకండి. ఆలు, గోంగూర, వంకాయ, పొట్లకాయ ఇవి తినకండి. నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్, చికెన్ ఏం తినొద్దు. మామూలు శాకాహారిగా ఉండండి. పాలు కూడా తాకండి, ఎగ్స్ కూడా తినకండి. ఈ 3 రోజులు దీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర. ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు, మామూలుగా అయితే వెళ్ళండి. ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారెడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి. ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ 2 చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధనం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా, ఆ పడగ తీసుకొని కట్టేసేయండి. కట్టేస్తారు కదా, ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి. పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి. 2 అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడిగిలిది పెట్టేసి కట్టేసేయండి. ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారెడు నీటిలో కానీ నిలువున్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా, వాటిలో కానీ వేసేసేయండి. వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు, కాలసర్పదోషం, నాగదోషమే కాదు, భార్యాభర్తలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో పశాపంచలు అవుతాయి. ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు, మీ భార్య మీ దగ్గరికి వస్తుంది. ఈ రెమెడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్యాభర్తలు కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి. భార్యాభర్తలు ఎల్లకాలం కలుసుకునేలాగా ప్రయత్నం చేయండి. ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ. ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా, ఈ పరిహారం చేయండి. విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి, వచ్చేస్తాడు. ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి, చెమ్ము, గ్లాసు, పాత్ర ఏదైనా తీసుకోండి. తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా, ఆ మూత కింద పెట్టండి. సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి. బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి. గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటికి వెళ్ళే దారిలో గడప పక్కన లోపల నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్. కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా, మోదుగాకు వేయండి. మోదుగాకు పైన మూత పెట్టేసేయండి. చిన్న ఇట్లా పెట్టేసేయండి మూత ఎలికల. దాంట్లో పాత్ర, గ్లాసు, చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి. నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి, రోజ్ పువ్వు ఒకటి వేయండి. ప్రతిరోజు నీళ్లు మార్చండి, పువ్వులు మార్చండి. దాంట్లో ఒక జాజికాయ వేయండి. మిరియాలు ఒక 4 వేయండి. తెల్ల ఆవాలు ఒక 4 వేయండి. మెంతులు ఒక 4 వేయండి. ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి. ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనివ్వండి. ఇది వేరు, ఇది వేరు, 2 చేయండి. ఈ 2 చేస్తూ నాగపడిగలు కానీ, మానసదేవి అమ్మవారు కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కానీ, పుట్ట దగ్గర కానీ, కుమారస్వామి, అయ్యప్పవారి స్వామి, ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి అంటే అందరికీ తెలుసా, తెలియకపోతే బియ్యం పిండి, బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి, ఒక 2 గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వస్త్రంలో, కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి. తెల్లవారిన తర్వాత ఓ 4 గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిబిడిలో కలపండి. బియ్యం పిండి, బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి. ఏ సమస్య అయితే భార్యాభర్తల మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని. ఇవన్నీ కూడా మీరు ఒక 21 రోజు చేయండి. ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా కలుసుకుంటారు. ఇలా చిటికలో అయిపోతుంది.
కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నం చేసి చూడండి. జై శ్రీమన్నారాయణ.